ఫోన్ యుగంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్టే హవా. ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం ఉద్యోగాలు చేయకుండా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఈ ప్రొఫెషన్లో డబ్బుతో పాటు ఫేమ్ కూడా వస్తుండటంతో చాలా మంది దీన్ని ఓ కెరీర్గా మార్చుకుంటున్నారు. అయితే చాలా మంది వ్యూస్, లైకుల కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చాలా చూస్తున్నాం. ఇలా రష్యాకు చెందిన ఓ మోస్ట్ బ్యూటిఫుల్ యూట్యూబర్ బైక్ ట్రావెలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు తత్యానా ఓజిలోనా. రష్యాకు చెందిన ఈమెకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో బైక్ రైడింగ్ పై వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ స్పోర్ట్స్ బైకులపై ఆమె చేసే రైడింగ్ వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఆమెను ముద్దుగా మోటో తాన్యా అని పిలుస్తూ ఉంటారు. ఓజిలోనా ఇన్స్టా అకౌంట్ కు 10 లక్షల మంది, యూట్యూబ్ ఛానల్ కి 20 లక్షల మంది, టిక్ టాక్ అకౌంట్ కి 5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చూడటానికి 25 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నా ఈమె వయసు 38 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన రైడింగ్లు చేసే ఓజిలోనాను రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు. ఏ బైక్ రైడింగ్ తో అయితే ఫేమస్ అయిందో అదే రైడింగ్ లో ఓజిలోనా ప్రాణాలు కోల్పోవటం విషాదం నింపుతోంది. తన ఎరుపు రంగు BMW బైక్ పై ట్రావెలింగ్ కు వెళ్లిన ఆమె తుర్కియాలోని మిలాస్ ప్రాంతంలో కంట్రోల్ కోల్పోయి ట్రక్కును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓజిలోనా అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మరొక బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఓజిలోనా బైక్ నడుపుతుండగా మరో రైడింగ్ గ్రూప్ అడ్డుగా వచ్చిందని, దీంతో ఆమె సడన్ గా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా చెబుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓజిలోనా మరణంపై ఆమె ఫాలోవర్స్, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.